హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బచ్చా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, హాస్టల్కి వెళ్ళేవాళ్ళు హాస్టల్కి వెళ్ళారు, పొలానికి వెళ్ళేవాళ్ళు పొలానికి వెళ్ళారు. ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు ఇంట్లో క్లీనింగ్ పని అనేది మొదలుపెట్టాను. పిండి వంటలు అండి. ఇల్లంతా ఆయిల్ ఆయిల్గా ఉందన్నాను కదండి. అందుకని ఇంకా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను క్లీనింగ్ పని అనేది స్టార్ట్ చేశాను. ఇల్లు క్లీన్ చేయాలంటే ఇంట్లో మనుషులు అడ్డంగా ఉంటే మనకి క్లీన్ చేయడానికి వీలు కుదరదు. మనం క్లీన్ చేస్తూ ఉంటుంటే వాళ్ళు తొక్కుతూ ఉంటారు. అందుకని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ పని అనేది చేస్తూ ఉంటాను. బెడ్షీట్ అయితే ఇప్పుడు నీట్గా దులిపేసి సర్దుతున్నాను. ప్రతిరోజు బెడ్షీట్ తీయటం వేయటం అలా అయితే ఉండదండి. పిన్నీసులు పెట్టుకొని బాగా పర్ఫెక్ట్గా బెడ్షీట్ వేసుకుంటాను కదా, ఇంకా అది కదలదు. కాకపోతే కొంచెం లూజ్ అనేది వచ్చింది. ఇంకా ఆ లూజులన్నీ సరిచేసి ఇంక ఇదిగోండి ఈ విధంగా నీట్గా సర్దేస్తాను. రోజు బెడ్షీట్ తీసివేయాలంటే కష్టంగా ఉండిద్ది. అందులో ఈ మంచం చాలా వెయిట్ ఎక్కువగా ఉండిద్ది. ఈ మంచాన్ని లాగి బెడ్షీట్ వేయాలంటే చాలా కష్టంగా ఉండిద్ది. నిన్న షాపింగ్ వీడియో పెట్టా కదండి. షాప్ గురించి అడ్రస్ చెప్పమని ఒకళ్ళు కామెంట్లో అడిగారు. హేమ గారు అడిగారండి. వాళ్ళు కామెంట్ పెట్టారు కానీ ఆ కామెంట్కి రిప్లై ఇవ్వటానికి వీలు లేకుండా ఉంది. మీరు అందుకని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను షాపు అడ్రస్సు అవన్నీ మీకు డీటెయిల్స్గా మళ్ళీ కామెంట్లో చెప్తాను. మీరు కామెంట్ అనేది సరిగ్గా పెట్టలేదు, చూసుకోండి. నాకు రిప్లై ఇవ్వటానికి రావట్లేదు. మీరు ఒకసారి చూసి చెక్ చేసి కామెంట్ బాక్స్లోనే నాకు కామెంటు పెట్టండి. నేను రిప్లై ఇవ్వడానికి నాకు వీలుగా ఉండిద్ది. మన ఆడవాళ్ళ హెల్త్ గురించి ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం తినే ఫుడ్ను బట్టి కానీ మన లైఫ్ స్టైల్ను బట్టి కానీ ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందులో ఆడవారికి ముఖ్యంగా పీరియడ్స్ విషయంలో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి. పీరియడ్స్ ముందు వచ్చినా లేటుగా వచ్చినా బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతున్నా సరే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. నాకు ఎటువంటి నొప్పి లేదు, ఎటువంటి బాధ లేదు, ఏముందులే వేడి వల్లేమోనని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. లేకపోతే తర్వాత చాలా నష్టపోతాం. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కే దారితీస్తాయి. అందుకని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. అవసరమైతే స్కానింగ్ కూడా తీపించుకోండి. మనకి స్కానింగ్ తీపించుకోవడానికి 1000 రూపీస్ అవుతాయి. అంతకంటే ఎక్కువేమి కావు. ఒక చీర కొన్నామనుకోండి 1000 రూపాయలు 2000 రూపాయలు అవుతుంది. అది 2-3 సార్లు కట్టంగానే పాతదైపోతుంది, పడేస్తున్నాము. చీర కంటే మనం ముఖ్యం కదండి, మన ఆరోగ్యం ముఖ్యం కదా. అందుకని పీరియడ్స్ విషయంలో మాత్రం ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. మన హెల్త్కి చాలా మంచిది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, మనం హెల్తీగా ఉంటేనే మన ఇల్లంతా హెల్తీగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా హ్యాపీగా ఉంటారు. ముఖ్యంగా సొంత వైద్యం మాత్రం ఎవ్వరూ చేసుకోకండి. మనకేం తెలుసుదండి. ఏదో కొంచెం మంచి ఆహారపు అలవాట్లు అయితే చేసుకోవచ్చు కానీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మాత్రం ఎటువంటి ఆహార నియమాలు పాటించినా సరే అవి తగ్గవు. అందుకని మంచి ఆహారపు అలవాటు చేసుకోవటం చాలా మంచిది. కాకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం కూడా చాలా మంచిది. నేను మంచి ఆహారం తీసుకుంటాను, వాటర్ ఎక్కువ తాగుతాను, నాకు ఏ ప్రాబ్లం ఉండదని నిర్లక్ష్యం చేసామనుకోండి తర్వాత మనం చాలా నష్టపోతాం. నాకు తెలిసిన విషయాన్ని నా అనుభవంతో మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు ఇలాంటిదే చిన్న ప్రాబ్లం వచ్చిందండి. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. ఎటువంటి పెద్ద ప్రాబ్లం లేకుండా తక్కువతోనే చిన్న ప్రాబ్లంతోనే తగ్గిపోయింది. మీరు కూడా అలాగనే నిర్లక్ష్యం చేస్తారేమోనని చెప్తున్నాను. ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు. ఇంకా ఇంటి క్లీనింగ్ విషయానికి వస్తే గ్యాస్ పొయ్యి మొత్తం నీట్గా క్లీన్ చేశానండి. మన ఇల్లు ఇంత నీట్గా క్లీన్ చేసుకుంటాం ప్రతిరోజు. మన పొట్టలో ఏముంటుందో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకేం తెలియదు కదండి. అందుకని అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి.
ఇంకా గ్యాస్ పొయ్యి అయితే నీట్గా తుడిచేసాను కదా, ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసానండి. ఊడ్చేసి కసువంతా ఎత్తేసి ఇంక ఇప్పుడు బండ్లు తుడుస్తున్నాను. నీళ్ళల్లో కొంచెం సరిపేసి తుడుస్తున్నాను. ఆయిల్ మరకలు ఉన్నాయి కదా ఎక్కువగా. నార్మల్గా తుడిచామనుకోండి ఈ ఆయిల్ మరకలు అస్సలకి పోనే పోవు, జిడ్డు జిడ్డుగా ఉంటాయి. అందుకని వాటర్లో కొంచెం సర్పు వేసి సర్పు మొత్తం ఇలా గిలక్కొట్టాను. నురుజొచ్చేలా గిలక్కొట్టామనుకోండి బాగా నీళ్ళన్నీ నురుజొచ్చేసి జిడ్డు అనేది త్వరగా పోయిద్ది. ఇంక ఈ వాటర్ అన్నీ తీసుకొని బండ్ల మీద మొత్తం జీలకరిచ్చేసాను. బండ్లు తుడుచుకోవడానికి నేను ఎక్కువగా షాంపూ నీళ్ళు కానీ సర్పు నీళ్ళు కానీ వాడతానండి. వేరే ఏమీ వాడను. ఒక్క బండనే కాదు, టీవీ క్లీన్ చేయాలన్నా, ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలన్నా, ఏ వస్తువులు క్లీన్ చేయాలన్నా షాంపూ నీళ్ళు వాడతాను. ఇలా బండ్లు తుడుచుకోవడానికైతే సర్పు నీళ్ళు వాడతాను. ఇంకా అంతేగాని ఏ లిక్విడ్లు కొనుక్కొచ్చి అవన్నీ వేసి తుడవటాలు అలా అయితే ఉండదు. అవన్నీ లేనిపోని ఖర్చులు, మనకు బడ్జెట్ ఎక్కువ. మా బండలు వేసినప్పుడు ఫస్ట్ తెల్లగా ఉండేయండి, తెల్లగాను మొద్దు బండలు. నేను తుడిచి తుడిచి మా బండలన్నీ ఇలా నల్లగా వచ్చేసినాయి, నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయి. మనం తుడిచే కొద్దీ బండ్లు అనేవి చాలా నీట్గా వస్తాయి. మొద్దు బండలైనా సరే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి నీట్గా ఉంటాయి. పెద్దవాళ్ళకే కాదండి, పిల్లలకు కూడా ఇప్పుడు పీరియడ్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమందికి ఏమో త్వరగా పీరియడ్స్ రావటం, కొంతమందికి ఏమో చాలా లేటుగా రావటం. ఇటువంటి ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఎక్కువైపోయినాయి. ముందు పిల్లలకి మంచి ఆహారపు అలవాట్లు మాత్రం నేర్పించాలి. బయటకు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్లు తినటం, ఏవి పడితే అవి తినటం, అవేమో మన హెల్త్కు మంచిది కాదు. అవి తినటం వల్లే మనకు అసలు హెల్త్ అనేది సరిగ్గా ఉండట్లేదు. ఒక చిన్న పాప హాస్పిటల్కి వచ్చిందండి. 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటాయి. ఆ పాపకి తరచుగా కడుపు నొప్పి వస్తుందంట. స్కానింగ్ తీపిచ్చారు. స్కానింగ్ తీస్తే తెలిసింది ఏంటంటే బయట ఫుడ్ తినటం వల్ల లోపల ఇంకా పేగుకి అది ఏదో పుండులాగా వచ్చేసిందంటండి, బయట ఫాస్ట్ ఫుడ్లు అవన్నీ తినటం వల్ల. ఇంకా డాక్టర్ గారు బయట ఫుడ్ ఫాస్ట్ ఫుడ్లు అనేవి అస్సలు పెట్టొద్దు ఆ పాపకి అని చెప్పింది. బయట ఫుడ్ తినటం వల్ల చిన్న పిల్లలకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్లు, కడుపులో నొప్పులు అలా వస్తున్నాయండి. నాకు తెలిసి ఒక 100 మందిలో కనీసం 10 మంది 20 మందికైనా ఇలాంటి పీరియడ్స్ ప్రాబ్లం మాత్రం చాలామందికి ఉన్నాయి. మనం నిర్లక్ష్యం చేసామనుకోండి అవే గడ్డల్లాగా ఏర్పడి ఆపరేషన్ చేయటానికి దారితీస్తాయి. ఇంకా ఎక్కువైనాయి అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనం అసలు ఊహించలేము. అందుకని 35-40 ఇయర్స్ వచ్చేవాళ్ళు మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసామంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎక్కువ ప్రమాదాలకు దారితీయకుండా ఉంటాయి. ఏదో నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. నా సబ్స్క్రైబర్స్, నా వీడియోస్ చూసే వాళ్ళైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఇల్లు మొత్తం ఇంకా నీట్గా తుడిచేసానండి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.